అది మన అందరి అదృష్టం, సేవా సమితి యొక్క సత్సంకల్పం, అమ్మవారి యొక్క అనుగ్రహం. అయితే ఉగాది అంటే మనందరికీ తెలుసు, పొద్దున్నే లేవాలి అని శాస్త్రం చెప్తుంది. మనం ఖచ్చితంగా లేవం, 8 గంటలకే లేస్తాం, 12 గంటలకే తీర్థం తీసుకుంటాం. అప్పటి వరకు మన ఇల్లంతా కడిగి బట్టలన్నీ ఉతికి ఓ పక్కకు వారేసి 12 గంటగా అప్పుడు యాదికి వస్తుంది ఏదో పచ్చడి తినాలి. ఆ లోపలనే పెద్ద హడావుడి, ఇంట్లో టీవీ ఉంటుంది, అది రాశుల గురించి, నక్షత్రాల గురించి, మనుషుల గురించి, ఇట్లుండాలి అట్లుండాలి అవి వినుకుంటే పోతే కొనిపో, ఎట్టుంటే ఉన్నది ఇదే వంట, ఇదే తప్ప ఇంకేమున్నది మన ప్రపంచంలో, వేరే ప్రపంచమే మనకు లేదు అని పొద్దుటి నుంచి వింటున్నాం. అది విన్నది చాలకుండా ఇదొకటి ఉన్నది, దీనిలో చూస్తున్నాం. వీటిల్లో ఏం దొరికింది మనకంటే మనం ఏ రాశిలో పుట్టినాం, ఏ నక్షత్రంలో పుట్టినాం, మన సంపాదన ఎంత, మన ఖర్చు ఎంత, మనని ఎంతమందిని పూజిస్తారు, ఎంతమంది మనను అవమానపరుస్తారు. ఈ జీవితం ఇది తప్ప ఇంకా ఏది లేదా అనిపిస్తుంది. కానీ ఉగాది అనేది ఒక గొప్పదైనటువంటి ఒక పండుగ. ఎందుకోసం అంటే సాక్షాత్తు జగన్మాతనే అవతరించి మనుషుల యొక్క మనుగడ ఏ విధంగా ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది. ఎట్లా అంటే ఉగాది రోజు ఎట్లా ఉగాది ప్రారంభమైంది అంటే బ్రహ్మ సృష్టి మొదలు పెట్టడం అదంతా మనకు తెలిసిందే. సృష్టి ఎప్పుడు ప్రారంభించినాడో ప్రారంభించినటువంటి ఒక రోజును ఉగాది అనుకుంటాం. కానీ దాని వెనుక చిన్న బ్రహ్మదేవుడు సృష్టి పాలన, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత, అమ్మవారి అనుగ్రహం కలిగి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారులై కొనసాగిస్తున్నారు. కొనసాగించేటువంటి ఒక సమయంలో ఒక రోజున బ్రహ్మదేవుడు యోగ నిద్రకు వెళితే తన చేతిలో ఉండేటువంటి 4 వేదాలు కాస్త కింద పడిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయినాయి. ఆ 4 వేదాలు దాన్ని ఏం చేసినారు, ఎవరు పట్టుకోవాలంటే ఈ వేదాలన్నీ సాక్షాత్తు బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయి కనుక ఎవరు పట్టుకోకపోయినా ఏం కాదు. మనం ఎట్లాగైతే లలితా సహస్రనామ పుస్తకం తీసుకొని వస్తాం ఇంట్లో ఇచ్చి, ఇవన్నీ మనకు నోటికి వచ్చే పుస్తకం లేకపోయినా ఏం కాదు అనుకుంటాం. కానీ ఒక్కసారి పక్క వాళ్ళు మాట్లాడించినారు అనుకోండి, ఒక నామంలో ఇచ్చి ఒక నామంలోకి పోతాం. అట్లా పోకుండా జాగ్రత్తగా ఉండడం కోసం ఒక పుస్తకాన్ని, మన మస్తకం ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కనుక మన మనస్సు ఎట్లాంటిదంటే కోతి ఎటువంటిదో అటువంటిది. అది ఒక దగ్గర ఎట్లాగైతే నిలవదో మన మనస్సు కూడా ఒక దగ్గర నిలవదు. అట్లా బ్రహ్మదేవుడు కూడా పాపం ఏం చేసినాడు, తన పరిపాలన అంతా అయిపోయింది కదా అని చెప్పేసి యోగ నిద్రలోకి వెళ్ళేసరికి వేదాలన్నీ పోయి సముద్రంలో గర్భంలో పడితే అది రాక్షసుడు తీసుకుంటే, ఆ రాక్షసుడి నుంచి మళ్ళీ వేదాలు తీసుకోవడానికి ఎవరి కోసం ఇదంతా జరుగుతుందంటే కలికాలంలో ఉంటే మనందరి కోసమే ఇదంతా జరుగుతుంది కదా. అయితే ఆయన ఏం చేసినాడు, రాక్షసుడి వేదాలన్నీ తీసుకున్నాడు. రాక్షస సంహారం జరగడం కోసం దేవతలందరూ వెళ్ళినారు. ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి దగ్గరికి వెళ్ళేది తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు. ఆయనకే కష్టం కలిగింది. మరి ఎవరిని ప్రార్థించాలని చెప్పేసి అందరూ కలుసుకున్నారు. వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేసినారు. పాపం ఆయన అవతారం ఎత్తినాడు. ఎక్కడో సశంక చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరు వేక్షణం అని ఉండేటువంటి ఒక పరమాత్మ ఏదో ఒక్క రూపాన్ని ఎత్తి ఆ వేదాలన్నీ ఒక్క దగ్గర చేసి మళ్ళీ బ్రహ్మదేవుడి చేతిలో పెడితే, ఆ పెట్టినటువంటి ఒక రోజు నుంచి సృష్టి ప్రారంభమైతే ఆ రోజు చైత్రమాసం అవ్వడం, పాడ్యమి కావడం, ఆదివారం అవ్వడం, వీటితోటి ప్రారంభమైంది కనుక ఆ యుగానికి ప్రారంభమైన రోజు కాబట్టి దాని పేరు ఉగాది అని నిర్ణయించినారు. మరి అట్లా ఈ సంవత్సరం కూడా మనకి ఏం జరిగింది, ఒక ఆదివారం కలిసి వచ్చింది, చైత్రమాసం పాడ్యమి కలిసి వచ్చింది. అట్లాగే ఈ సంవత్సరంలో మనందరం అడుగు పెట్టినాం. సేవా సమితి వాళ్ళు అనుకుంటున్నారు, పోయిన సంవత్సరంలో ఆలయం నిర్మించినాం, ఈ సంవత్సరంలో ఆలయం పూర్తయి జగన్మాత తనంతట తానే అక్కడ కూర్చొని మనందరినీ తన కన్ను చూపులతో మంచి దృష్టిని చూడాలని సేవా సమితి అనుకుంటుంది. మనం కూర్చున్న వాళ్ళ మనిషికి ఒక్క కోరిక ఉంది, డాంబర్ రోడ్ పడ్డది కనుక ఇన్ని రోజులు మన బండి మీద వచ్చినాం, ఇప్పుడు మన కారు మనం కొనుక్కోవాలి, మన కారులోనే మనం రావాలి, నడుచుకుంటూ రాకూడదు అని మనిషికి ఒక రకమైన కోరిక. అట్లాంటి కోరికలన్నింటినీ మనిషి యొక్క ఒక ప్రణాళిక, ఇక్కడికి రావడానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. మీరు 6 గంటలకు మనం వెళ్తాం, 5 9 కన్నాడు ఖచ్చితంగా రాడు, 10కే వస్తాడు, మనం 12కే ఇంటికి పోతాం అనేది మీరు ఒక ప్రణాళిక వేసుకొని వచ్చినారు. కాబట్టి ఆ ప్రణాళిక ఒక్క రోజుకే ఇట్లా ఉంటే 365 రోజులు ప్రపంచంలో ఉండేటువంటి మానవులంతా ఎట్లా బతకాలి, వాళ్ళ మనుగడ ఎట్లా ఉంటుంది
అని బాగా ఆలోచించినారు ఋషులంతా. వాళ్ళంతా దార్శనికులు. ఎందుకోసం అంటే మానవుల యొక్క పరిస్థితి గణన చేత నిర్దిష్టింపబడినటువంటి ఏదైతే వ్యవస్థను ఏర్పాటు చేసినారో దాంట్లో తిథేశ్చ శ్రియమాప్నోతి 5 ఉంటాయి. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే తిథిని మనం స్మరిస్తే లేదా వింటే తిథేశ్చ శ్రియమాప్నోతి, శ్రేయస్సు కలుగుతుంది. తర్వాత తిథి వారం, వారం యొక్క పేరు మనం కనుక స్మరణ చేస్తే వారాద్ ఆయుష్య వర్ధనం, ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం యొక్క నామము విన్నా చదివినా మనం చేసినటువంటి పాపాలు హరింపబడతాయి. యోగాదు రోగ నివారణం, ఏ యోగం నడుస్తుందో ఆ యోగాన్ని కనుక మనం చదివినా విన్నా మనకుండేటువంటి రోగాలు నివృత్తి కలుగుతాయి. కరణం వింటే కార్యం సిద్ధిస్తుంది అని ఈ విధంగా 5 గురించి చెప్పి ఈ 5 ఒక్క ఉగాది రోజు వినడం వల్ల ఎంత ప్రయోజనమట. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నానవసు సాధనం సముచితం పంచాంగ మాకరణ్యతాం అంటారు. ఈ పంచాంగ శ్రవణం వింటే ఏం వస్తుందట అంటే శ్రీ అంటే లక్ష్మి, ఏ లక్ష్మి అయినా కావచ్చు. అది రాజ్యలక్ష్మ్య, విద్యాలక్ష్మ్య, ధనం కలుగుతుంది. దాంతో పాటు గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యం మనకు కలుగుతుంది. గోదానం చేస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యము కలుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది. కలిగినటువంటి ఒక సంతానం ఏదుందో అది మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ నవదుర్గా సేవా సమితి పిల్లలు ఎట్లాగైతే మంచి మార్గంలో ఉన్నారో అటువంటి మార్గాన్ని చూపిస్తుంది. నానా కర్మసు, మనం మనిషిగా పుట్టినందుకు ఎన్ని కర్మలు మనం అనుభవించాలి, అన్ని కర్మలు మంచి కర్మలుగా మార్చడం కోసం నానా కర్మసు సుసాధనం పంచాంగ మాకన్యత. కేవలం ఒక పంచాంగం శ్రవణం చేస్తే చాలు ఇటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని దీని గురించి వివరణ చేస్తూ కలియుగానికి ఎన్ని సంవత్సరాలు, మన యూట్యూబ్ వెతికితే ఒక్కళ్ళు చెప్తారు రేపే మహాప్రళయం వచ్చేసింది, కలియుగం అంతం అయిపోతుంది అనగానే మనలో భయం మొదలవుతుంది. అయ్యో నేను నా బిడ్డకు పెళ్లి చేయలేదు, నేను కారు కొనుక్కోలేదు, ఒక్క ఇల్లన్నా కట్టుకోలేదు, రేపే మహాప్రళయం వస్తే ఎట్లా అయిపోతుంది అని. మహాప్రళయం ఎప్పుడు రావాలో ఇంత లెక్క కట్టినటువంటి ఒక ఋషులు కలికాలం యొక్క ప్రమాణం, కలియుగం యొక్క ప్రమాణం ఎంత, ద్వాపర యుగం యొక్క ప్రమాణం ఎంత, సత్యయుగం యొక్క ప్రమాణం ఎంత, అటువంటి లెక్కలన్నీ తీసి సూర్యుడు చంద్రుడు ఏ రాశిలో నుంచి ఏ సమయానికి ఏ విధంగా వెళ్ళాలో అటువంటి ప్రభావితం చేసేట్టుగా చేసినాక మనందరము జన్మిస్తాం. ఏదో నక్షత్రంలో పుట్టినాం, రాశులలో పుట్టినాం, సంవత్సరం మనం వింటుంటాం. ఇవి 60 సంవత్సరాలని చెప్పినా 60 పేర్లు ఉంటాయి. దానిలో ప్రభవ కొన్ని మంచి పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు రుధిరోద్గారి అని ఉంది, అంటే రక్తంతో ఉండేటువంటి ఒక కడుపుతో ఉన్నది అని ఒక అర్థం అట. మరి అటువంటి పేరు ఆ సంవత్సరానికి ఎందుకోసం వచ్చిందంటే ఎన్నో అర్థాలు 100 లెక్క పెట్టుకోవచ్చు. మరి పోయిన సంవత్సరమే చూసినాం అనుకోండి, క్రోధి అని వచ్చింది. క్రోధి అంటే ఒక్కళ్ళని చూస్తే ఒక్కళ్ళు ముఖమంతా ఎరుపు రంగు మారి కళ్ళన్ని ఎర్రగా అయిపోయి క్రోధంగా చూసుకునే చూపులు అని క్రోధి అని. కానీ ఈ సంవత్సరానికి ఒక గొప్పతనం విశ్వావసు అనేటువంటి ఒక పేరు. విశ్వావసు అంటే విశ్వాసముతో ఉండడం అనేది ఒకటి చెప్తారు. విశ్వావసు అంటే విశ్వేషాం వసుహు యస్మాత్ అని ఒక అర్థం. అంటే ఎవరి ద్వారా ఈ విశ్వమంతా ఉనికి ఉందో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఎవడున్నాడో అతని పేరు విశ్వావసు అని ఒకటి. అట్లాగే ఏ లోకాలలో ఎంతెంత సంపద ఇవ్వాలి ఏ సమయానికి అని ఆ సంపదలనిచ్చేటువంటి పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఉన్నాడో ఆయనకు విశ్వావసు అని. ఇవన్నీ మనకు కొత్తగా అనిపిస్తాయి కానీ అందరికీ తెలిసింది పెళ్లిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అది అందరికీ తెలుసు కదా. మరి దేన్ని చూస్తాం మనం అంటే ఆకాశమును ఒకవైపు చూస్తాం, వెనక ఫోటోలో దిగేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటాం, ముందర ఉండే కెమెరా మెన్ను చూస్తాం. ఈ 3 ఉంటే మన అరుంధతి నక్షత్రాన్ని చూసినట్టే. అయ్యగారు ఏమన్నా చదువుకొని ఏమన్నా వేసుకొని మనకి ఏం సంబంధం లేదు. కానీ ఒకసారి కళ్యాణ మంటపంలో ప్రవేశించిన తర్వాత గృహస్థాశ్రమం తీసుకోవడానికి ప్రధానమైన కారణం పితృ రుణం తీర్చుకోవడం. అయితే ఈ పితృ రుణం తీరాలి అంటే వాళ్ళకు సంతానం కలగాలి. సంతానం కలగాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమానురాగాలు అన్యోన్యత కుదరాలి. అటువంటి అన్యోన్యత కుదరాలి అంటే విశ్వావసు అనేటువంటి గంధర్వుడు ఆయన ఉంటే ఆయనకు పూజ చేస్తే
ఆయన అనుగ్రహము చేత అన్యోన్యత కలుగుతుంది కనుక ఇద్దరి మధ్యన అన్యోన్యతను తెలిపేటువంటి ఆ విశ్వావసు అనేటువంటి గంధర్వుడు ఎవడున్నాడో ఆయన విశ్వావసు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏమో అందరి మధ్యన క్రోధం తెలిపింది. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన, స్నేహితుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేటివి కురిపించేటువంటి ఒక సంవత్సరం కనుక దీని పేరు విశ్వావసు అనేటువంటి ఒక సంవత్సరం పేరు పెట్టినారు. ఈ విశ్వావసులో ప్రతి సంవత్సరం లాగా నాయకులు ఉంటారు 9 మంది. ఆ నాయకులు ఎవరి ఆధిపత్యం వహిస్తారు. దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే, ఓ రాజు దగ్గరికి మనం వెళ్ళాలంటే రాజు యొక్క లక్షణం ఏంటో మనం తెలుసుకుంటే ఆయనకు తగినట్టు మాట్లాడి మన పనులు మనం చేసుకొని వెళ్ళి వస్తాం. అట్లా ఈ 9 మంది నాయకులు ఎవరెవరు ఏ ఫలితాన్ని ఇస్తారో ఆ ఫలితము శుభముదైతే మనం స్వీకరించవచ్చు, అశుభముదైతే మన మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో వాటినన్నింటినీ వివరిస్తున్నారు. రాజు రవి అయినాడు, మంత్రి చంద్రుడైనాడు, సైన్యాధిపతి సూర్యుడైనాడు, సస్యాధిపతి గురువైనాడు, ధాన్యాధిపతి కుజుడైనాడు, అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడైనాడు, రసాధిపతి శనైనాడు, నీరసాధిపతి బుధుడైనాడు, పశుపాలకుడు, గోష్ఠ పాపకుడు, గోష్ఠ బహిప్రాపకుడు యముడైనాడు. వీళ్ళు ఎవరైతే మాకేం దయగలరు, మా నక్షత్రాలు ఏదో చెప్పుకుంటే అయిపోతుంది, ఇవన్నీ మాకు అవసరం లేదంటే ఈ 9 మందితోటే గ్రహాల యొక్క సంచారము జరిగి వాటి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండడం కోసం ఆ నాయకులు అది చెప్తారు. విరోధం కలుగుతుంది, ప్రజలకు రక్షణ తగ్గుతుంది, మేఘాలు చక్కగా వర్షిస్తాయి, పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం కలుగుతుంది, చోర భయం, అగ్ని భయం తరచుగా సంభవిస్తుంది అని చెప్పి రాజు యొక్క ఫలితాన్ని, మంత్రి చంద్రుడు అయినందువల్ల వాతావరణమంతా సస్యశ్యామలంగా ఉండి పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు అని తెలుపుతుంది. సేనాధిపతి సూర్యుడైనందువల్ల ప్రజలు ఇరుగు పొరుగు వాళ్లతో ఇబ్బందులు పడతారు, అధికారులకు పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతాయి, ఎరుపు ధాన్యాలు అధికంగా పండుతాయి, వాటిల్లో ఎవలు, గోధుమలు, శనగలు సంపూర్ణంగా పండుతాయి. బంగారం కొనుక్కుందామంటే అవకాశం ఈ సంవత్సరం కూడా లేదు, ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని చెప్పేసి నిర్ధారించినారు. పసుపు రంగు ఆకాశాన్ని అంటినా అంత సంపాదన సంపాదించేటువంటి ఒక శక్తి అమ్మవారు మనకిస్తుంది. కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టకపోయినా ఆమె తల్లి కనుక, ఓ తల్లి పిల్లవాడికి పాలు ఎప్పుడు ఇవ్వాలో, అన్నం ఎప్పుడు పెట్టాలో, చాక్లెట్ ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు తెలుసు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆమె పాదాల పైన మనం దృష్టి పెడితే చాలు, ఏది అవసరం ఉన్న వాళ్ళకి అది ఇచ్చివేస్తుంది ఆ జగన్మాత. అది పసుపు నేలల్లో, పసుపు రంగు నేలలు ఫలిస్తాయి, వర్షాపాతం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మనమందరం ఎదురు చూసే గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది అని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. ధాన్యాధిపతి కుజుడైనందువల్ల ఎర్రటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలన్నీ చక్కగా ఎర్రటి భూములుగా పండుతాయి. అట్లాగే భూముల వ్యవహారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కుజుడు ధాన్యాధిపతి అయినందువల్ల లాభాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుపుతూ ఉంది. మేఘాధిపతి సూర్యుడైనందువల్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి, అనేకమైనటువంటి ఖండవృష్టి కలుగుతుంది, పంటలు బాగా పండుతాయి. కానీ క్రిమి కీటకాల వల్ల పంటల నష్టం జరిగి ఎర్రటి నేలల్లో, ఎర్రటి భూముల్లో పంటలు బాగా పండుతాయని తెలుపుతుంది. అర్ఘ్యాధిపతి సూర్యుడైనందువల్ల అధికారుల మధ్య వైధుర్యాలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడి లోహాల యొక్క ధరలు పెరుగుతాయి, వస్తువుల ధరలు కొన్ని సమయాలలో బాగా తగ్గిపోతాయి. రసాధిపతి శని అయినందువల్ల నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైనటువంటి రస జాతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు తగ్గుముఖం పడతాయి. చెరుకు పంట దిగుబడి లేక రైతులకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అకాల వృష్టి పడేటువంటి ఒక అవకాశం ఈ సంవత్సరం ఉంది. నీరసాధిపతి బుధుడు అయినందువల్ల గరుడ పచ్చ లాంటి రత్నాలకు, వివిధమైన ధాన్యాలకు వృద్ధి కలుగుతుంది, ధరలు పెరుగుతాయి, గాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. పశుపాలకుడు, గోష్ఠ ప్రాపకుడు యముడైనందువల్ల పశువులకు అనేకమైన రోగపీడలు కలిగి పశు నష్టం కలుగుతుంది, ప్రజా సంక్షోభం ఏర్పడుతుంది. ఇది 9 మంది నాయకులు. వీటిల్లో 3 శుభగ్రహాలు ఆధిపత్యం వహిస్తే 6 పాపగ్రహాలు ఆధిపత్యాన్ని వహిస్తున్నాయి. వీటి వల్ల మనకు కలిగినటువంటి నష్టం ఏమిటంటే, ఏదో షష్టగ్రహ అష్టగ్రహ కూటమి అని మనం విని భయపడుతున్నాం. వాటి వల్ల ఏం జరుగుతుందో
ఏమైపోతుందో ఏమి అవదు. అమ్మవారి యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం. ఎందుకంటే గ్రహాలు శుభగ్రహాలు శుభ ఫలితాన్ని ఏ విధంగా ఇచ్చినాయో, అశుభగ్రహాలు అశుభ ఫలితాలు ఇచ్చినప్పుడు శుభగ్రహాల యొక్క ప్రభావము చేత ఆ శుభగ్రహాల ఫలితమే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ, ఈ సంవత్సరం మౌఢ్యమి అంటే షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి వలన మంచి ఏం జరుగుతుందట అంటే శాస్త్ర పరిశోధనలు జరిగేటువంటి మన భారతదేశంలో ఏ శాస్త్రం పైన పరిశోధన జరుగుతుందో, వైజ్ఞానిక రంగం ఉందో వాటిలో నూతనంగా ప్రయత్నాలన్నీ ఏవి చేస్తుందో ప్రభుత్వం అవన్నీ విజయవంతమవుతాయి. ప్రభుత్వాల కృషి వలన వస్తు ధరలు తగ్గుతాయి. క్రీడలు అంతర్జాతీయంగా మన ఖ్యాతి, భారతదేశం యొక్క ఖ్యాతి వెలుగుతుంది. అపూర్వ విజయాలు లభిస్తాయి. న్యాయస్థానాల్లో సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెలువడతాయి. ఆర్థికంగా మాంద్య స్థితి ఏర్పడుతుంది. ఉత్తానపతాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది కనుక ఆడవాళ్ళంతా మీతో పాటు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మరి పంచాంగం ఇంకా ఏం తెలుపుతుందంటే, అమావాస్య పున్నమ వస్తే చాలు మనందరికీ ఒక భయం. చంద్రగ్రహణం ఉందా, సూర్యగ్రహణం ఉందా, పాప నిన్న అమావాస్య రోజు కూడా గ్రహణం ఉందా. అందుకే పంచాంగం మనం విన్నాం అనుకోండి, ఏ గ్రహణాలు ఉంటాయి, ఏ గ్రహణాలు ఉందా ఎవరిని అడిగే అవసరం లేదు. ఈ సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే పౌర్ణమి, భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్తంగా చంద్రగ్రహణము రాత్రి 9:36 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. మళ్ళీ హోలీ పౌర్ణమి రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సాయంత్రం 3:19 నుంచి 6:46 వరకు చంద్రగ్రహణం ఉంది. అట్లాగే పంచాంగం ప్రతి సంవత్సరం గురువు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారితే పుష్కరాలు ఏర్పడతాయి. అటువంటి పుష్కరాలు సరస్వతి నదికి ఈ సంవత్సరం 15 మే గురువారం నుంచి 26 మే వరకు గురువారం వరకు అవి పుష్కరాలు ఏర్పడతాయి. వాటిల్లో స్నానము, దానము, జపము, పితృదేవతలకు తర్పణం వదలడము ద్వారా వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మౌఢ్యమి, గురు మౌఢ్యమి 9 జూన్ 2025 మంగళవారం నుంచి 10 జూలై ఆషాఢ పూర్ణిమ గురువారం వరకు శుభముహూర్తాలు ఉండవు. తిరిగి మళ్ళీ మార్గశిర శుద్ధ షష్ఠి 26 నవంబర్ బుధవారం నుంచి 17 ఫిబ్రవరి 2026 మాఘ బహుళ అమావాస్య వరకు వివాహాది శుభకార్యాలు ఉండవు. అట్లాగే వాస్తు కర్తరి అని కొత్తగా ముగ్గు పోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 మే 2025 ఆదివారం నుంచి 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి బుధవారం వరకు గృహ నిర్మాణాలు మరియు నూతనంగా ద్వారం చెక్కేటువంటి వాళ్ళు, శిలా మృత్తికాది కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం చేసుకోకూడదు అని పంచాంగం తెలుపుతుంది. ఇదంతా సమస్త జనావళి ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టినా ఇవన్నీ అందరికీ వర్తిస్తాయి. మరి ఒక్కొక్క నక్షత్రంలో మనం పుట్టినాం, ఈ సంవత్సరం అంతా మనకు ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేస్తే అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రంలో ఎవరైతే జన్మించినారో వాళ్ళ యొక్క సంవత్సర ఫలితం ఈ సంవత్సరం లాభాన్ని ఇస్తుంది. భరణి, ఆశ్లేష మరియు విశాఖ, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మనస్తాపాన్ని ఇస్తుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాజ పూజ్యము జరుగుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కలహము ప్రాప్తిస్తుంది. మృగశిర, ఉత్తర ఫల్గుణి, మూల, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి భూషణ ప్రాప్తి కలుగుతుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆయుష్ వృద్ధి కలుగుతుంది. మరి ఇవన్నీ ఉంటే మేము ఎట్లానయ్యా బతకడం, అనారోగ్యం ఉంటే ఎట్లా, కలహాలు ఉంటే ఎట్లా, సంపద రాకపోతే ఎట్లా, ఇవన్నీ ఎట్లా అంటే ఏది అవసరం లేదు, అమ్మ పాలను పట్టుకుంటే చాలు. ఆమెనే ఏ పాపగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితం ఏదుందో అవి శుభగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితంగా మార్చగలిగినటువంటి ఒక శక్తి జగన్మాతకు ఒక్కరికే ఉంది కనుక అమ్మ పాదాలు మనం పట్టుకోవాలి. ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజ్య అవమానాలు, ఎంతమంది మెచ్చుకుంటారు, ఎంతమంది అవమానపరుస్తారు, ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు ఉంది అనేది
మనకు 12 రాశుల గురించి తెలుపుతున్నారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చు, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి, తులా రాశిలో జన్మించిన వాళ్ళకి 11 ఆదాయం 5 ఖర్చు, మిథున రాశిలో కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి 14 ఆదాయం 2 ఖర్చు, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం 2 రూపాయల ఖర్చు, తర్వాత సింహరాశిలో జన్మించిన వాళ్ళకి 11 ఆదాయం 11 ఖర్చు, ధనుస్సు మీన రాశిలో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చు, మకర రాశి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చు. పాపం మేషరాశి వాళ్ళు ఏమనుకుంటారంటే 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు. ఈ ఉగాదికి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటే దీని ఫలితం 2 రూపాయలు సంపాదిస్తే 14 ఖర్చు పెట్టుడు అనేది మనకు అనిపిస్తుంది. కానీ ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని జమ చేసి దానిలో నుంచి 1 తీసివేసి 8 చేత భాగహారం చేస్తే వచ్చేటువంటి ఒక శేషం ఏది ఉందో ఆ శేషంలో 1 మిగిలితే లాభం జరుగుతుంది, 2 మిగిలితే సౌఖ్యము కలుగుతుంది, 3 మిగిలితే కష్టాలు సంభవిస్తాయి, 4 మిగిలితే రోగవృద్ధి కలుగుతుంది, 5 మిగిలితే లోకంలో అపవాదం జరుగుతుంది, 6 మిగిలితే సన్మానం జరుగుతుంది, 7 మిగిలితే విజయం జరుగుతుంది, 8 మిగిలితే హాని జరుగుతుంది, 0 మిగిలితే ఏమీ జరగదు. ఇటువంటి ఫలితాలు మనకు ఏర్పాటు చేసినారు. అట్లాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి 5 పూజిస్తే 7 అవమానపరుస్తారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 1 రాజపూజ్యం 3 అవమానం, మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి 4 పూజ్యం 3 అవమానం, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి 7 పూజ్యం 3 అవమానం, సింహరాశిలో జన్మించిన వారికి 3 పూజ్యం 6 అవమానం, కన్యా రాశిలో జన్మించిన వారికి సమానంగా 6 పూజ్యం 6 అవమానం, తులారాశిలో జన్మించిన వారికి 2 పూజ్యం 2 అవమానం, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 5 పూజ్యం 2 అవమానం, ధనుర్రాశిలో జన్మించిన వారికి 1 పూజ్యం 5 అవమానం, మకర రాశిలో జన్మించిన వారికి 4 పూజ్యం 5 అవమానం, కుంభరాశిలో జన్మించిన వారికి 7 పూజ్యం 5 అవమానం, మీన రాశిలో జన్మించిన వారికి 3 పూజ్యం అయితే 1 అవమానం. ఈ రాజపూజ్య రాజ్య అవమానాలు ఎందుకు వస్తాయంటే అంటే ఒక మంచి కార్యం చేస్తే ఎదుటి వాళ్ళకు నచ్చదు, నచ్చకపోతే ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళంతా తిడతారు. దాన్ని కూడా మనం మంచిగా స్వీకరించి ఈ రాజపూజ్య రాజ్యావమానాలు, ఆదాయ వ్యయాలు, నక్షత్రం యొక్క ప్రభావాలు, గ్రహాల యొక్క మార్పులు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. జరిగినప్పుడు వాటి ప్రభావం చూపించినప్పుడు ఏం చేస్తాయి, ఈ ఫలితం అంతా పోయి మంచి కార్యం మంచి సంకల్పం మనం కనుక గట్టిగా పెట్టుకుంటే అటువంటి సంకల్పంలో ధర్మ మార్గందే అయితే అటువంటి ధర్మ మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడేటువంటి ఒక బాధ్యత జగన్మాత తీసుకుంటుంది. అయితే మనకు ఇంకొక అనుమానం ఏమనిపిస్తుందంటే ఏదో శ్రీనందనో వేణయ్య గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన జన్మపత్రిక చూస్తే ఈ గ్రహాలు అనుకూలంగా లేవు, ఈ పూజ చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి మాటలు వాళ్ళు చెప్తారు. అవన్నీ మనం వింటాం, విని మనం చేస్తాం, దాని ఫలితం మనకు కనిపించకపోయేసరికి ఇన్ని చేసినా మనకి ఫలితం కనిపించడం లేదు, ఇవన్నీ చేయడం వృధా అని అనిపిస్తుంది. కానీ పరమాత్ముడు ఏం చెప్తాడంటే పెద్దలు ఒక మంచి ఉదాహరణ చెప్పినారు. ఒక షుగరు వ్యాధి ఉన్నటువంటి ఒక రోగి ఒక